కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. దాన్ని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి అనేది కూడా చేసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. టొబాకో కంట్రోల్ ఇది ఒక ఉద్యమం కింద మనం తీసుకోవాలి. డ్రగ్స్ ఎట్టయితే వర్కౌట్ చేస్తున్నామో టొబాకో కూడా అదే మరి వర్కౌట్ చేయాలి. కన్జ్యూమర్ అవేర్నెస్ తీసుకురావాలి. ఇంకొక పక్క హైజీనిక్ ఫుడ్ కానీ అదే మరి హెల్తీ ఫుడ్ కూడా హ్యాబిట్స్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క వాటర్ సెక్యూరిటీలో మూడో పాలసీ మీరు చూస్తే +3 -8 పోస్ట్ మాన్సూన్ దట్ ఈజ్ డిసెంబర్ 1కి +3 ఉండాలి. అదే సమయంలో జూన్ 1కి -8 మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఆల్ వాటర్ బాడీస్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. లింకింగ్ ఆఫ్ రివర్స్కి ముందుకు పోతున్నాం. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకుంటాం. అదే మాదిరిగా డ్రైన్స్ అన్నీ కూడా పొల్యూషన్ లేకుండా చూడండి. కొల్లేరు అవుట్ పొల్యూషన్ ఫ్రీ చేయడం, ఇంకా అర్బన్ ఏరియాల్లో ఆల్ డ్రైన్స్ వాటర్ ఏ విధంగా ట్రీట్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకని మనం అనేక సార్లు కూడా చెప్పింది, ఇప్పుడు డ్రైన్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మామూలుగా ఫీల్డ్లో ఉండే డ్రైన్స్ని కూడా రెక్టిఫై చేసి వాటర్ సబ్మెర్జెన్స్ లేకుండా నెక్స్ట్ సీజన్కి మనం ఇప్పటి నుంచే రెడీ కావాల్సిన అవసరం ఉంది. ఆల్ కలెక్టర్స్ నోట్ చేసుకొని మీ ప్రాంతంలో ఉండే డ్రైన్స్ అన్ని మీరు రిపేర్ చేసే బాధ్యత మీది. ఎక్కడ కూడా ఈ డ్రైన్ మెయింటైన్ చేయకుండా పోయాం కాబట్టి ఒక వర్షం ఎక్కువ పడితే అది ముంపు గురైందని చెప్పే పరిస్థితి రాకూడదు. అది కూడా వర్కౌట్ చేయండి. ఇంకపోతే అగ్రిటెక్ చాలా మాట్లాడుకున్నాం. దీన్ని చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీకు అందరికి ఇస్తాం. ఇది కాకుండా లాజిస్టిక్స్ గ్లోబల్ బెంచ్ మార్క్ ఈరోజు మనం చూస్తే 15.7% కాస్ట్ ఇండియాలో ఉంది లాజిస్టిక్స్. గ్లోబల్ దీన్ని 7 నుంచి 8 వరకు తగ్గించాలనుకుంటున్నాం. ఇందులో కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చాం మీ ప్రజెంటేషన్లో. వాటర్ కార్గోకి ఎంత అవుతుంది, ఇన్లాండ్ వాటర్ ఆర్ సీ కార్గో, అదే మరి రోడ్ కార్గోకి ఎంత అవుతుంది, రైల్ కార్గోకి ఎంత అవుతుంది, ఎయిర్ కార్గోకి ఎంత అవుతుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాం. అవన్నీ కూడా మీరు స్టడీ చేసి జిల్లాని బెంచ్ మార్క్ చేస్తాం. లాజిస్టిక్స్ పార్క్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇవన్నీ చేసి కంటైనర్ కార్గో, లార్జర్ కార్గో ఎటు తీసుకెళ్ళాలి, కాస్ట్ ఎటు తగ్గిస్తాం, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఈస్ట్ కోస్ట్లో లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయడం కోసం గ్లోబల్ లాజిస్టిక్ ప్లేయర్స్ అందరిని ఇన్వైట్ చేస్తాం. మన దేశంలో పండించిన పంటలు ఈరోజు మీరు చూస్తే హార్టికల్చర్ ఉంది. ఇండియా మార్కెట్ కూడా యాక్సెస్ అయ్యే పరిస్థితి వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో పళ్ళు ఇవి గ్లోబల్ రీచ్ ఉంటే తప్ప మనం అనుకున్న ప్రైసెస్ రావు. దానికి కూడా మనం ముందుకు పోతాం. ఇంకా ఎనర్జీ ముందే మాట్లాడారు, క్లారిటీ ఇచ్చారు. మన టార్గెట్ ₹5.19 ఒకప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఈరోజు ₹4.80 వస్తుంది. దాన్ని ₹3.99 2029 తెస్తామని హామీ ఇచ్చారు. అంటే దగ్గర ₹1.20 తగ్గిస్తాం ఒక యూనిట్కి. దానికంటే ఎక్కువ తగ్గించాలని నేను టార్గెట్ ఇచ్చాను. బట్ వర్కౌట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ హైబ్రిడ్ మోడల్, టెక్నాలజీ డ్రివన్, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. ఆయనే ప్రొడ్యూస్ చేస్తాడు, ఆయనే కన్జ్యూమ్ చేస్తాడు. సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇస్తాడు, అవసరమైతే మళ్ళా తీసుకుంటాడు. స్వాపింగ్. ఈ పాలసీ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ అండ్ బ్యాటరీ, ప్రతి ఒక్క సబ్స్టేషన్ సెల్ఫ్ సఫిషియన్సీ, జీరో ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ కాన్సెప్ట్ తీసుకొని మనం ముందుకు పోతాం. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ చెప్పారు, అది కూడా మనం ఈరోజు డాక్రా ఉమెన్ ఉన్నారు. దీన్ని మనం కొన్ని గ్లోబల్ బ్రాండ్స్ కానీ తయారు చేయగలిగితే మెప్మా, డాక్రా ఇవన్నీ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొస్తే
నేమ్ కూడా స్టేట్కి ఒకే నేమ్ పెట్టి క్వాలిటీ పారామీటర్స్ కానీ చెక్ చేసి బ్రాండ్ గ్లోబల్గా ఉండాలి, రీచ్ కూడా గ్లోబల్ మార్కెట్కి రావాలి. ఆ పరిస్థితి తీసుకోవాల్సిన అవసరం ఉంది, అది కూడా వర్కౌట్ చేయాల్సిన బాధ్యత ఉంది. స్వచ్ఛాంధ్రలో ఇంతవరకు సురేష్ గారు మేము క్లీన్గా పెడతా ఉంటున్నాడు, అదే కాదు ఆలోచన విధానం కూడా స్వచ్ఛత ఉండాలి. నేను మొదటి నుంచి చెప్తున్నా, చుట్టుపక్కల బాగుండి మన ఆలోచనలు చెడుగా ఉంటే అక్కడి నుంచి మనం అనుకున్న విషయాలు నెరవేరం, ఇది కూడా మాట్లాడుతూ ఉండాలి. అదే మాదిరిగా అల్టిమేట్గా మీరు చేసేటన్ని చేసి నెట్ జీరో కాన్సెప్ట్, ఏ ఊర్లో మీరు నెట్ జీరో తీసుకొస్తారు, ఏ ఇన్స్టిట్యూషన్ నెట్ జీరో తీసుకొస్తారు,